ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చేసి అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళే ఫ్లైట్ క్రాష్ అయిపోయిందని చెప్పేసి అరౌండ్ 240 మెంబర్స్ చనిపోయారని చెప్పేసి ఇనీషియల్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే తెలవాల్సింది ఉంది. ఈరోజు నేను కూడా ఫ్లైట్లోనే ఉండే అదే టైంలో లైక్ ఢిల్లీ టు జమ్మూ కాశ్మీర్ వెళ్తుండే ఫ్లైట్లో ఉండే నేను 1 o'clockకి ఢిల్లీలో దిగంగానే ఈ న్యూస్ తెలవంగానే అసలు చాలా బాధేసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుండే. సో జస్ట్ స్టార్ట్ అయిన అరౌండ్ 5 మినిట్స్లోనే లైక్ జస్ట్ టేక్ ఆఫ్ అయింది అండ్ వితిన్ 5 మినిట్స్లోనే కూలిపోయింది అనమాట. అసలు ఏమై ఉంటుంది, ఎక్కడ ఏం ఫాల్ట్ జరిగి ఉంటుంది? ఇది వచ్చేసి నియర్ బై ఉన్న ఒక మెడికల్ కాలేజ్, బీజే మెడికల్ కాలేజ్ అని అహ్మదాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజెస్, అందులో ఫాల్ అయిందనమాట. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ 1:30 ఆ టైంలో ఉండేసరికి లంచ్ బ్రేక్ ఉండే స్టూడెంట్స్ అందరికీ. అండ్ స్టూడెంట్స్ అంతా కూడా అదే టైంలో ఆ మెస్ హాల్లోనే ఉన్నారు అని చెప్పేసి, హాస్టల్ బిల్డింగ్ కూలింది కాబట్టి అక్కడే ఉన్నారని చెప్పేసి టాక్ ఉందన్నమాట. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్తో మాట్లాడి, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వీళ్ళతో కూడా మాట్లాడినట్టున్నారు. ఎంతమంది చనిపోయారు ఏంటి అంటే అరౌండ్ 240 ఫ్లైట్ రడార్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 240 మెంబర్స్ చనిపోయారు అనేది వస్తున్న న్యూస్. అంటే ఫ్లైట్ అరౌండ్ 260 క్యారియర్ అనమాట. అది ఒక క్యాబిన్ క్రూ వచ్చేసి ఒక 10 మెంబర్స్, ఇండియన్స్ వచ్చేసి ఒక 150 మెంబర్స్, బ్రిటిష్ నేషనల్స్ వచ్చేసి ఒక 50 మెంబర్స్, తర్వాత డచ్, కెనడియన్స్ అని చెప్పేసి. ఎయిర్ క్రాషెస్ అసలు ఎందుకు అవుతున్నాయి రెగ్యులర్గా? ఎక్కువ ఎయిర్ ఇండియాలోనే అవుతాయి అనమాట. ఎందుకు అవుతుంది ఎయిర్ ఇండియాలో అని చెప్పేసి చూస్తే, బోయింగ్ అనే కంపెనీ డ్రీమ్ లైనర్ అనే ఒక పెద్ద ఫ్లైట్, అంటే మోర్ దాన్ 250 మెంబర్స్, అరౌండ్ 250 మెంబర్స్ క్యారియర్ బండి తయారు చేయాలనేది ఫ్లైట్ కంపెనీస్ అన్నిటికీ ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. అలాంటి ఫ్లైట్ డిజైన్ చేయాలనేది అలా చేసింది ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ వచ్చేసి. ఇది ఇండియా బోయింగ్ తీసుకుంది అనమాట. ఎయిర్ ఇండియా వచ్చేసి బోయింగ్ విమానాలని తీసుకుంది ఇండియాలో. అయితే ఈ చాలా ఎయిర్ ఇండియా క్రాషెస్ వచ్చేసి ఈ బోయింగ్ వెహికల్స్లోనే అవుతుండే ఇప్పటివరకు. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా బోయింగ్ వెహికల్ చాలా పడిపోతుంది. అయితే ఏం జరుగుంటుంది అసలు పైలట్కి తెలియదా? ఎందుకంటే ఎగిరిన తర్వాత ఒక 1 hour 2 hour లేకుంటే వెరీ బ్యాడ్ వెదర్ ఉండడం వల్ల అలాంటి కేసెస్ ఉంటే కనుక వీ కెన్ అబ్జర్వ్ దట్ సమ్ టెక్నికల్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల, లేకుంటే ఫ్లైట్ రడార్ సిగ్నల్ రాకపోవడం వల్లనో, ఇట్లా నెక్స్ట్ ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా రాకపోవడం వల్లనో, ఇలాంటి నావిగేషన్ ఇష్యూస్ వల్లనో జనరల్గా క్రాష్ అవుతుంటాయి, సముద్రంలో కూలిపోవడం అలాంటివి మనం చదువుతుంటాం. బట్ ఇంత మంచి వెదర్ ఉంది, ప్యూర్ వెదర్ ఉంది, అసలు క్లియర్ వెదర్, దట్టు మిడ్ డే 1:35 కంటే ఇట్స్ నార్మల్ డే. అండ్ దట్టు అహ్మదాబాద్లో 40 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఇంకేం ప్రాబ్లం అంటే మేబీ దీంట్లో డ్యూయల్ ఇంజన్స్ అనమాట. ఈ బోయింగ్ వెహికల్స్ అనేది డ్యూయల్ ఇంజన్, ఒక ఇంజన్ ఫెయిల్యూర్ అయినా ఇంకో ఇంజన్ ఆటోమేటిక్గా స్టెబిలైజ్ అయిపోతా. కానీ ఏమై ఉంటుంది అసలు? జస్ట్ స్టార్ట్ అయిన 5 మినిట్స్లో కూలిపోవడం ఏంటంటే, ఇక్కడ రెస్పాన్స్ టైం అనేది చాలా లో ఉంటుంది యాక్చువల్లీ ఫ్లైట్లో. ఇప్పుడు నేను ఎక్కుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపిస్తుంది అనమాట, లైక్ మనకు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తారు, మొత్తం ఏసీ ఆఫ్ చేస్తారు, ఫుల్ సఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. ఈ టైంలో ఏమై ఉంటుంది, పైలట్స్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంజన్ మస్ట్ హ్యావ్ గన్ బ్యాడ్. ఇలాంటి క్రాషెస్ జనరల్గా ఎందుకు అవుతాయంటే, ఇంజన్ కంప్లీట్గా జీరో, లైక్ దానికి ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉండదు, ఇంకా ఫ్యూయల్ ఆగిపోతుంది, ఆల్టర్నేటివ్ పవర్ సోర్సే ఉండదు ఫ్లైట్ ఎగరడానికి. అండ్ దట్ ఇది జస్ట్ 600 feet అబోవ్ ద సీ లెవెల్, అంటే ఎయిర్పోర్ట్ ఆల్రెడీ 200 feet అబోవ్ సీ లెవెల్ ఉందంటే, దెన్ ఒక 400 మాత్రం ఎగిరింది అండ్ ఫాల్ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 5 to 10 seconds కూలిపోయింది అనమాట అది. సో టేక్ ఆఫ్ వీడియోలో కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది, లైక్ చాలా నీట్గా టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా దట్ ఈస్ అ హై రైజ్ టైం అనమాట. అదే టైంలో ఇంకా రైజ్ అవ్వాలి, బట్ అదే టైంలో కూలిపోయింది అది. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బ్లాక్ డే చెప్పాలంటే. ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఇండియాలో 70 ఎయిర్పోర్ట్స్ కట్టారు. అండ్ ఎయిర్ ట్రాఫిక్ కూడా 100 times పెరిగింది. దాని తర్వాత యూజర్స్ పెరిగిపోయారు. దాని తర్వాత ఏరోప్లేన్ ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఆకాశ ఎయిర్ కానీ, దాని తర్వాత విస్తారా కానీ, వీళ్ళంతా హైలీ దే హ్యావ్ లైక్ ఇంప్రూవ్డ్ అలాట్. ఇంకా ఈ ఎయిర్ ఇండియా అనేది ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతుండే బాగా, లైక్ అండర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. దెన్ టాటా వాళ్ళు తీసుకున్న తర్వాత దే ఆర్ జస్ట్ మంచి గ్రో అవుతున్న ఫేజ్ ఇది అసలు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఎక్కాలంటే గజ్జలు గలగలంటాయి ఇప్పుడు, నాకు తెలిసి చెప్పాలంటే. ఇలాంటి ఇన్సిడెంట్స్ సో సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్ కూడా. దీని మీద ఏవియేషన్ కంపెనీస్ అన్నిటికీ స్ట్రిక్ట్ నోటీసెస్ జారీ చేసి, భయ్యా ఇది చెక్ చేసుకోండి. ఎందుకంటే కామన్ పీపుల్ డబ్బులు ఇచ్చి చచ్చిపోవడం ఇది అంత అసలు. సో దీని మీద కూడా మీరు రెస్పాండ్ అవ్వండి, మీ కామెంట్ చెప్పండి అసలు ఏం జరుగుండొచ్చు అని చెప్పేసి.